దేవుని ప్రియులారా, కయ్యూను దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అందుకొరకే దిగులు. ఈరోజు నీవు దిగులుగా ఉండడానికి, వెళ్ళగొట్టబడిన పరిస్థితులు ఉండడానికి, ప్రశాంతత లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే దేవుని సన్నిధిని కోల్పోయావేమో. ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉండగలిగితే దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, నిత్య సంతోషాన్ని అనుభవిస్తావు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారండి, అసలు ఎందుకమ్మా మీరు ప్రార్థన అంటే వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి చర్చి. ఎలా ఉండాలండి? వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి మెచ్చినట్లు, వాళ్ళకి అనుకూలంగా ఉంటే అప్పుడు దేవుని మందిరం రావడానికి ఇష్టపడతారు, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతాం. మనకు నచ్చినట్లు కాదు. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి జాయిన్ చేస్తారు, ఫీజులు లక్షలు కట్టేవాళ్ళు ఉన్నారు, వేల రూపాయలు ఫీజులు కట్టి స్కూల్కి జాయిన్ చేస్తారు. మనకు నచ్చినట్లు ఉంటుంది ఆ స్కూల్. చెప్పండి, టీచరో నేను కూర్చొని వినలేను, పడుకొని వింటాను చెప్తావంటే ఊరుకుంటుందండి టీచరు. కాళ్ళు చేతులు ఎర్రగొడుతుంది అనమాట, కాళ్ళు ఎర్రగొట్టి కూర్చోబెడుతుంది. అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని క్రమాలు ఉంటాయి. మేము ఫీజులు కట్టలా అని అంటుంటారు కొంతమంది. నువ్వు ఫీజు కట్టవచ్చు, నువ్వు యూనిఫామ్ వేసుకోవచ్చు, బ్యాగులు తగిలించుకోవచ్చు, ఓకే, రిచ్గానే నువ్వు రావచ్చు, నువ్వు రిచ్ కిడ్డే కావచ్చు. కానీ ఆ స్కూల్కి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగానే ఆ స్కూల్లో బడి చెప్తుంటారు, దానికి కట్టుబడి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలో ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. మరి దానికి కట్టుబడి ఆ క్రమశిక్షణలు మనం ఉంటున్నామని కూడా ఆలోచించుకోవాలి. దేశ దిమ్మరిగా కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఒక ఉపదేశానికి కట్టుబడి జీవించరు. కయ్యూను జీవితంలో దిగులు, బాధ. ఇంకా మనం చూస్తే భూమి అతనికి సారం ఇవ్వలేదండి, కష్టపడుతున్నాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే నరహంతకుడుగా మారాడు కనుక. అతడు చంపిన తన తమ్ముని యొక్క రక్తాన్ని పీల్చుకునే ఈ భూమి అతనికి సారం ఇవ్వలేకపోయింది, ఆ భూమి సారవంతంగా మార్చబడలేకపోయింది. ఎంత శ్రమపడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ప్రశస్త రాత్రి దిగులుతో బ్రతుకుతున్నారా? కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారా? ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా లాభం లేకుండా. కొంతమంది గొడ్డు చాకరీ చేస్తారు కానీ లాభం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్రమ పడతారు, ఆ కుటుంబంలో సమృద్ధి ఉండదు, జీవం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. వీటన్నిటికీ మూలం ఏంటంటే సన్నిధిని కోల్పోయేవేమో. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్న ప్రయోజనం లేకుండా పోయి సారవంతంగా దాన్ని పీల్చుకునే ఈ భూమి అతనికి సారం ఇవ్వలేకపోయింది, ఆ భూమి సారవంతంగా మార్చబడలేకపోయింది. ఎంత శ్రమపడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ప్రశస్త రాత్రి దిగులుతో బ్రతుకుతున్నారా? కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారా? ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా లాభం లేకుండా. కొంతమంది గొడ్డు చాకరీ చేస్తారు కానీ లాభం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్రమ పడతారు, ఆ కుటుంబంలో సమృద్ధి ఉండదు, జీవం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. వీటన్నిటికీ మూలం ఏంటంటే సన్నిధిని కోల్పోయేవేమో. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేస్తే ఆ సంవత్సరం 100 పంట పండిందంట. ఇస్సాకు భూమిని నమ్ముకొని విత్తనాలు విత్తలేదండి, దేవుని మాటలు నమ్మి విత్తనాలు విత్తాడు కనుకనే విస్తారంగా ఫలించింది. చెప్పండి కూడా మందిలో గట్టిగా హల్లెలూయా. దేవుని మాటను నమ్మి దేవుని సన్నిధిలో ఉండి విత్తనాలు విత్తితే 100 ఫలించినట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సన్నిధి, దేవుని మాటలు, దేవుని వాక్య భయంతో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. కొంతమంది సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు, అందుకొరకు ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. కానీ దేవుని సన్నిధికి భయపడి, ఒక వ్యాపారవేత్త తెలుసండి, ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఆదివారం ₹1 కోటి ఇస్తానన్నా ఆయన చర్చి మానడు. ప్రైజ్ ది లార్డ్. అదేంటో కానీ ఆదివారం పూటే చాలామందికి పనులు ఉంటాయి అన్నమాట. రోజు 300 ఇచ్చారనుకోండి, ఆదివారం 500 ఇస్తాను వస్తాం అంటారు. మనల్ని వెంటనే కండవ తీసుకొని భుజాల మీద తీసుకొని ఏమైందిలే పోయి వద్దాంలే, లైవ్ చూద్దాంలే, పొలంలో కూర్చొని లైవ్ చూస్తుందట. అర్థమైందండి? రోజు 300 ఇస్తారంట పొలం పనికి వెళ్తే, ఆదివారం పోతే 500 ఇస్తారంట. అందుకే కండవ ఒకటేసి భుజాలు వేసుకొని శనివారం రాత్రి మిగిలిన సరదనం ఉంటుంది కదండి, దాన్ని బాక్సులో పెట్టుకొని ఒక టిఫిన్లో పెట్టుకొని బయలుదేరింది. ఏమ్మా ప్రార్థనకు బయలుదేరాము, నువ్వు పొలానికి బయలుదేరాము ఏంటంటే 500 ఇస్తారంట ఈరోజు.
ఆ బ్రదర్ అండి అతనికి ₹1,00,00,000 ఇస్తానని కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా నేను ఉండలేను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అరే నీ వ్యాపారం చేసుకుని బతికేనా నీ బతుకు? అసలు వ్యాపారం చేసుకుని బుద్ధులు ఏమైనా ఉన్నాయా నీకు? ఇలా ఉంటే నువ్వు బాగుపడవురా అంటే ఏం పర్వాలేదు, నేను బాగుపడపోయినా పర్వాలేదు. నా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలందరూ ఆరాధిస్తారు, సంఘమంతా సమకూడి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించే ఆ గుంపులో నేను ఉండాలి. ఆమెన్ చెప్పండి అది గట్టిగా. ఆరాధించే వారి మధ్యలో నేను ఉండాలి, ఆరాధించే వారిలో నేను ఒకడుగా ఉండాలని చెప్పి దేవుని సన్నిధికి విలువిచ్చి ఆయన దేవుని సన్నిధిలో నడుచుకుంటూ కొనసాగించబడుతుంటే దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు ఉన్నత స్థాయికి చేరుకోగలిగాడండి. ప్రైజ్ ది లార్డ్. గొప్ప వ్యాపారం, అభివృద్ధి పదవులు ఆ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఆ బ్రదర్ నాతో ఉంటాడు, అన్న అప్పుడు నేను వారంలో 7 రోజులు ఒక్కరోజు దేవుని కోసం నేను సమర్పించుకొని చక్కగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు, వృద్ధిని పొందించాడు. ఒకప్పుడు వారంలో ఒక్కరోజు వెళ్ళి ఆరాధన చేసేవాడిని, కానీ దేవుడు ఈరోజు నన్ను ఆశీర్వదించి వారంలో 7 రోజులు కూడా దేవుని ఆరాధించేటట్లు దేవుని సేవ చేసే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా ఈరోజు దేవుని సేవ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు వారంలో ఒక్కరోజు వెళ్ళి ఆయన ఆరాధన చేసేవాడిని, ఈరోజు వారమంతా ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. ఈరోజు మన ప్రయత్నాలు ఫలభరితంగా మారాలన్నా, మనం అభివృద్ధి పదవులో సాగిపోవాలన్నా, సర్వసమృద్ధిని మనం పొందాలన్నా, దేవునికి సన్నిధిని మనం గుర్తించి ఆ సన్నిధికి విలువనిచ్చి మనం ముందుకు సాగగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు చాలామంది సన్నిధికి దూరంగా పారిపోతూ ఉంటారు.